నిప్పులు తొక్కిన కోతిలా అరుస్తుంది వందన. నేనేం చేశాను? కేర్లెస్గా అంటుంది. ఏం చేశావో నీకు తెలియదా? విజయ్ కిషోర్ వాళ్ళతో ఫంక్షన్ కోసం వెళ్తే నువ్వేమో ఆఫీస్కి వెళ్ళాడని అబద్ధం చెప్పావు. విజయ్ కోసం ఆఫీస్కి వెళ్తే మామయ్య చెప్పాడు విజయ్ కిషోర్ వాళ్ళతో వెళ్ళాడు అని. కోపంతో ఊగిపోతుంది. ముందుగా చెప్తే ఏం చేసేదానివి? నేను వెళ్ళేదానిగా. అందుక ఇంతలా అరుస్తున్నావు? వాళ్ళతో వెళ్ళి విజయ్ని సౌమ్యను ఇరిటేట్ చేసి విజయ్ చేత చెంపదెబ్బలు తినడానికి అంత దూరం నువ్వు వెళ్ళడం ఎందుకు? ఇప్పుడు మాత్రం నేను వెళ్ళను అనుకుంటున్నావా? నేను ఆ ఊరికి వెళ్తానంటూ మొండిగా అంటుంది. చూడు వందన, నువ్వు నా కూతురువి అన్న ఒకే ఒక కారణం చేత విజయ్ నిన్ను ఏమనకుండా ఉన్నాడు. లేకపోతే సౌమ్యను నువ్వు అన్న మాటలు వాడికి కానీ తెలిస్తే వెంటనే నిన్ను చంపి పాతేస్తాడు. సీరియస్గా చెప్తున్న తల్లి మాటలకు కొంచెం భయపడి అయినా రేపు వచ్చేస్తారు కాబట్టి సైలెంట్ అవుతుంది. రేయ్, నేను చెప్పింది గుర్తుంది కదా అంటూ 10 మంది రౌడీలను ఊరి జనంగా మార్చి తన ప్లాన్ ప్రకారం తను చెప్పినప్పుడు రమ్మని చెప్పి వాళ్ళకి డబ్బు ఇస్తాడు ప్రతాప్. చి, ఒక అమ్మాయి కోసం ఎంత దిగజారే పనులు చేసి వాళ్ళ ఇంటి పరువు తీయడం కోసం ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడు వీడు అంటూ మనసులోనే ప్రతాప్ని తిట్టుకుంటాడు అతని అసిస్టెంట్. రేయ్, అతని పిలుస్తాడు ప్రతాప్ మిగతా వాళ్ళకి మందు ఇచ్చి పంపిస్తూ. ఆ అన్నా అంటూ వినయం నటిస్తూ వస్తాడు. నీకు చెప్పింది గుర్తుందా లేక గుర్తు చేసేదా అంటూ చేతిలో కత్తిని చూపిస్తూ అడుగుతాడు వాడు. కత్తిని చూసి భయపడుతూ గుర్తుందన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు కసిగా ఫోన్లో ధరణి ఫోటో చూస్తూ. ఈసారి మాత్రం నీకు తప్పించుకునే అవకాశం ఇవ్వను అంటూ రాక్షస ఆనందం పొందుతూ ఇంకొన్ని గంటల్లో నీ జీవితం నా చేతుల్లో నాశనం అవుతుంది అని వికటహాసం చేస్తుంటాడు. అతని మనిషి మాత్రం మనసులో ఆ అమ్మాయిని కాపాడు దేవుడా అంటూ దేవుణ్ణి వేడుకుంటాడు. ధరణి ఎలా ఉంది ఇప్పుడు అంటూ ఏడుస్తూ అడుగుతుంది సుమతి. ఏంటి సుమతి, నువ్వు కూడా రాత్రికి పెళ్లి పెట్టుకొని ఇలా ఏడుస్తున్నావు లాలనగా అంటుంది ధరణి. చేతి నిండా గోరింటాకుతో ఒంటికి నిండా ఉన్న పసుపుతో పచ్చగా మెరుస్తూ ఉన్న సుమతిని చూసి. లేకపోతే ఏంటిది, నా పెళ్లి రోజే నీకు ఇలా అవ్వడం, నువ్వు బాధపడుతూ ఉంటే నేను హ్యాపీగా ఎలా ఉండగలనే ధరణి కాలుని చూస్తూ అంటుంది. నాకేం కాలేదులే, నీ పెళ్లిలో నేను ఉంటానుగా. ఎలానే, అసలు నడిచే పొజిషన్లో ఉన్నావా నువ్వు? నడవకపోతే నిలబడి నీతో ఫోటో తీసుకుంటానుగా నవ్వుతూ చెప్తుంది ధరణి. సుమతి ఎక్కడ బాధపడి పెళ్లిని హ్యాపీగా చేసుకోకుండా ఫీల్ అవుతుందో అని. సుమతి అంటూ వస్తుంది ఒక ఆవిడ. పెళ్లి కూతుర్ని చేయాలి, మళ్ళీ ముహూర్తానికి టైం అవుతుందని తొందర పెడుతుంది సుమతిని. ధరణి కూడా వస్తానని చెప్పి ప్రామిస్ చేయడంతో హ్యాపీగా వెళ్తుంది సుమతి. నైట్ 9:30 మానస్ ఇంటి ముందు పెళ్లి మండపం. అతిథులు, ఊర్లో వాళ్ళు, చుట్టాలతో నిండి ఉంది పెళ్లి మండపం అంతా. కాసేపట్లో మండపం లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు పెళ్లి కొడుకు. వాళ్ళ పెళ్లి ముహూర్తం రాత్రి 10:30 సుమతిని కూడా రెడీ చేశారు ఆడవాళ్ళంతా కలిసి. ధరణి సెలెక్ట్ చేసిన డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కంచి పట్టు చీరలో పెళ్లి కూతురి ముస్తాబులో మెరిసిపోతుంది సుమతి. అందరూ తనని ఆట పట్టిస్తూ ఉంటే ముసిముసిగా నవ్వుతూ పెళ్లి కళ ఉట్టిపడుతూ ఉంది తన ముఖంలో. వదిన, ధరణి రెడీ అయ్యిందా? అప్పటి వరకు ఉన్న నవ్వు పోయి దిగులుగా అడుగుతుంది సుమతి. అప్పుడే సౌమ్యతో అక్కడికి వచ్చిన రాధికతో. అవుతుంది సుమతి నవ్వుతూ సమాధానం చెప్తుంది ఆమె. అవునా అని మళ్ళీ హ్యాపీగా మారుతుంది తన ముఖం. ముగ్గురు మాటల్లో పడతారు. కిషోర్ని తీసుకుని పెళ్లి మండపం దగ్గరకు వెళ్తాడు రమేష్. విజయ్ తను మళ్ళీ వస్తానని చెప్పడంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ధరణి రెడీ అయ్యావా? వంటగది తలుపు వేస్తూ అడుగుతారు సుమిత్ర గారు. ధరణి నుంచి సమాధానం లేదు. పిలుస్తుంటే పలకకుండా ఏం చేస్తున్నావు అంటూ ధరణి రూమ్లోకి వస్తారు ఆమె. ధరణి బ్యాగ్లో ఏదో వెతుకుతూ ఉంటే, ఏం వెతుకుతున్నావే? అవతల వదిన నన్ను పిలుస్తుంది. అసలే నువ్వు వచ్చినప్పటి నుండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని, ఇప్పుడు కూడా ఇంకా రాలేదని అదిగో బయట వచ్చి నిలబడి ఉంది అని మానస్ వాళ్ళ అమ్మను చూపిస్తూ చెప్తుంది. సరే అమ్మా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అంటుంది ధరణి మెల్లగా నడుస్తూ కబోర్డ్లో కూడా వెతుకుతూ. ఏమ్మా, కాలేమైనా నొప్పిగా ఉందా? ధరణి కాలు వైపు చూసి లాలనగా అడుగుతారు. అదేం లేదమ్మా, నువ్వు వెళ్ళు, పెద్దమ్మ గారు పిలుస్తున్నారుగా. పెళ్లి టైంలో మన కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇల్లు పక్కనేగా, నేను వచ్చేస్తాలే అంటుంది ధరణి. సరే, జాగ్రత్తగా నడువు, లేకపోతే అన్నయ్యకు ఫోన్ చేయి,
నేను వస్తాను అని చెప్పి మానస్ వాళ్ళ అమ్మతో వెళ్తారు సుమిత్ర గారు. ఎంతసేపు వెతికినా తన డ్రెస్ కనబడకపోవడంతో ఎక్కడ పెట్టాను అని ఆలోచిస్తూ ఉండగా తన లంగా ఓని సెట్ సుమతికి ఇచ్చిన బ్యాగ్లో ఉందని గుర్తొచ్చి నిన్న కూడా తీసి పక్కన పెట్టి మర్చిపోయి రావడంతో తలపై చెయ్యి వేసుకొని అయ్యో ఇప్పుడు ఎలా, అమ్మ కూడా వెళ్ళిపోయింది, తను ఉండుంటే తెచ్చి ఇచ్చైనా వెళ్ళుండేది, ఇప్పుడు నేను సుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలా అంటూ సుమతి ఇంటికి వెళ్తుంది ధరణి చిన్నగా నడుస్తూ. నీ ఫ్రెండ్ అక్కడ పెళ్లి మండపంలో ఉంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అడుగుతుంది సుమతి వదిన. పంతులు పెళ్లికి కావాల్సిన వస్తువు ఏదో చెప్పడంతో ఇంటికి వస్తూ ధరణిని చూసి అడుగుతుంది. అది వదిన, నా డ్రెస్ సుమతి బ్యాగ్లో ఉండిపోయింది, అది తీసుకెళ్దామని వచ్చాను. అవునా, అయితే పైన మేడ మీద ఉన్న గదిలో చూడు, అక్కడే సుమతిని రెడీ చేశారు, నీ బ్యాగ్ కూడా అక్కడే ఉందేమో, నేను త్వరగా వెళ్ళాలి, పంతులు గారు పిలుస్తున్నారంటూ వెళ్ళిపోతుంది ఆవిడ. అబ్బా, ఇప్పుడు ఈ మెట్లు ఎక్కాలా అంటూ చిన్నగా మెట్లు ఎక్కుతున్న ధరణిని చూస్తాడు బయట ఉన్న ప్రతాప్. ధరణి కోసం 2 గంటలుగా అక్కడే కాపు కాసి ఉన్నాడు, ధరణి ఎప్పుడు బయటకు వస్తుందా అని. ధరణి వెళ్ళడం చూసిన ప్రతాప్ వెంటనే తన ప్లాన్ అమలు పరచడానికి రెడీ అయ్యి వాడు అరేంజ్ చేసిన మనుషులకు ఫోన్ చేసి అలర్ట్ అవ్వమన్నాడు. మానస్ ఇంటి పక్కనే పెళ్లి మండపంలో పెళ్లి జరగడంతో అందరూ వెళ్ళిపోయారు. ధరణి ఇంట్లో కానీ సుమతి ఇంట్లో కానీ ఎవ్వరూ లేరు. అది కాక రాత్రిపూట కావడంతో చీకట్లో ఎవరూ సరిగా కనబడరు. లైటింగ్ ఉన్న మనుషులంతా పెళ్లి మండపం దగ్గరకు వెళ్ళిపోయారు. ఇదే అదునుగా భావించి ప్రతాప్ చుట్టూ చూసి మెల్లగా సుమతి వాళ్ళ మేడ మీదకు వెళ్ళి ధరణికి కనబడకుండా నక్కి ఉన్నాడు. సుమతి వాళ్ళ మేడ మీద కూడా ధరణి వాళ్ళ ఇంటిలానే 2 గదులున్నాయి. ఆల్రెడీ ఒక గదిలో వెతికిన ధరణి అక్కడ లేకపోవడంతో ఇంకో గది లోపలికి వస్తుంది. ఆ సమయం కోసమే వేచి ఉన్న ప్రతాప్ ఆమె వెళ్ళిన వెంటనే తన వెనకే లోపలికి వెళ్ళి గది తలుపులు మూసేశాడు. తలుపు వేసిన శబ్దానికి వెనక్కి తిరిగిన ధరణికి తననే చూసి రాక్షసంగా నవ్వుతూ ముందుకు వస్తూ షర్టు విప్పుతున్న ప్రతాప్ని చూసి గుండె ఆగిపోతుంది. నువ్వు ఇక్కడ అంటూ భయంగా చూస్తుంది. అప్పుడే గట్టిగా వినపడుతుంటాయి మంగళ వాయిద్యాల చప్పుడు. వికృతంగా నవ్వుతున్న ప్రతాప్ అది విని, చూసావా, నువ్వు అరిస్తే వినపడకూడదని నా కోసం అన్నట్టుగా పెళ్లి డప్పు, ఈరోజు నువ్వు నా సొంతం కాబోతున్నావు, నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి చేసి నిన్ను నా కాళ్ళ దగ్గర పడుండేలా చేస్తాను చూడు అంటూ అమాంతం ధరణి వేసుకున్న ఓని లాగేస్తాడు. ఫోర్స్గా లాగడంతో ధరణి అంతే వేగంగా కింద పడిపోతుంది. ఓని లేకపోవడంతో చేతులు 2 ఎదకు అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్ అంటూ కన్నీళ్లతో అర్థిస్తుంది. ఆమెను అలా చూస్తూ వాడిలో పైచాచికత్వం ఎక్కువయ్యి 2 సార్లు తన చేతిలో తప్పించుకుందని కసితో ఇంకా ముందుకు వచ్చి ధరణికి దెబ్బ తగిలిన కాలుకు ఉన్న కట్టుపై వాడి కాలితో బలంగా నొక్కతాడు. అమ్మా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుంది. కట్టు నుండి ఆగిన రక్తం మళ్ళీ వస్తూ నేల మొత్తం రక్తసిక్తం అవుతుంది. ముందుకు వస్తూ తన పైన పడబోతున్న ప్రతాప్కు ఆ అవకాశం ఇవ్వకుండా పక్కకు జరిగి పైకి లేవాలని చూస్తుంది. ఆమె పైకి లేచేంతలో ప్రతాప్ తన చేతితో వెనక భాగంలో ఉన్న ఆమె బ్లౌజ్ పట్టుకుని లాగేస్తాడు. అతను లాగటంతో బ్లౌజ్ వెనక వైపు సగం చినిగిపోయి లోపల ఉన్న ఇన్నర్ కనబడుతుంది. అది చూసి వాడు ఇంకా రెచ్చిపోతూ ధరణి చేయి పట్టుకొని కిందకు పడేస్తాడు. ఆమెపై పడే టైంకి బల్లున తలుపులు విరుగుతాయి. ఆ సౌండ్కి వెనక్కు తిరిగిన ప్రతాప్కు ఎదురుగా పిడికిలి బిగించి కళ్ళలో నిప్పులు కురిపిస్తూ ఉన్న విజయ్ని చూసి ఎవడ్రా నువ్వు అంటూ ధరణిని వదిలేసి విజయ్ ముందుకు వస్తాడు. ప్రతాప్ వాడికి ఇంకా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ముందుకు వస్తున్న వాడి గల్లా పట్టుకుని లాగి గది బయటకు విసిరేస్తాడు. లోపల ఉన్న ధరణిని చూస్తూ ఆమె భయంతో వణుకుతూ ఎదకు 2 చేతులు కప్పుకొని ఉండటం చూసిన విజయ్ పిడికిలి బిగించి కింద పడిన వాడిని కాలితో బలంగా మొహం మీద గుద్దుతాడు. ఆ దెబ్బకి వాడికి కళ్ళు బయర్లు కమ్ముతుంటే తడబడుతూ పైకి లేచి ఎవడ్రా నువ్వు, నా ఊరికి వచ్చి సర్పంచ్ కొడుకునైనా నన్నే కొడతావా, నీకు ఎంత ధైర్యం, ఇక నా చేతిలో అయిపోయావురా అని విజయ్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతాడు. ఎత్తిన చెయ్యి గాల్లోనే ఉంటే విజయ్ ఇంకో చేత్తో గట్టిగా వాడి కడుపులో ఆపకుండా పంచులు ఇస్తాడు. ఇంకో చేతిలో ఉన్న వాడి చెయ్యిని మెలితిప్పి వాడి నడుము మీద బలంగా కొట్టడంతో అరుస్తూ కింద పడతాడు. ఒళ్ళంతా కోరికలతో రగులుతున్న వాడికి ధరణి దక్కకపోగా తెలియని విజయ్ చేతిలో ఓటమి జీర్ణించుకోలేక మళ్ళీ పైకి లేవాలని చూస్తున్న వాడికి తన కళ్ళ ముందుకు వచ్చిన విజయ్ కనబడతాడు.
విజయ్ తన కాలి బూటుతో వాడి ముఖాన్ని పైకి లేపుతూ ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికి నువ్వు వెళ్లకుండా చేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఒక కాలితో వాడి మోకాలుపై ఫోర్స్గా కొట్టి ఈసారి వాడి సెంటర్ పార్ట్లో కాలితో తంతాడు. అంతటితో తగ్గని విజయ్ కోపం వాడిని పైకి లేపి వాడి గల్లా పట్టుకుని వేగంగా వెనక్కు తోస్తూ లాస్ట్గా ఒక పంచ్ ఇచ్చేసరికి మేడ మీద నుండి కింద ఉన్న కుర్చీలలో పడతాడు. వాడిక లెగడని కన్ఫామ్ చేసుకుని వెంటనే ధరణి దగ్గరకు వెళ్తాడు. రెండు చేతులతో మోకాళ్ళలోకి తల వాల్చి ఏడుస్తూ రక్తం కారుతున్న కాలిని కదపలేక ప్రాణం ఉన్న జీవోత్సవంలా ఉన్న ధరణి గదిలోకి వస్తాడు విజయ్. ఆమెను అలా చూస్తుంటే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటే మెల్లగా తన దగ్గరకు వచ్చి ధరణి అని పిలుస్తాడు. విజయ్ గొంతు విని దుఃఖం ఇంకా ఎక్కువ అవుతుంటే ఆగకుండా వస్తున్న కన్నీళ్లతో మెల్లగా తలెత్తి పైకి చూస్తుంది. ఆ క్షణం ఆమెను చూసిన చూపుకి ప్రాణం మెలిపెడుతుంటే చిన్నగా తన ముందు మోకాల మీద కూర్చొని ఏం కాలేదు, నువ్వు భయపడకు, నేను వచ్చేసాను కదా అంటూ కష్టంగా వస్తుంటాయి విజయ్ మాటలు. గుండె బరువెక్కుతుంటే ఉదయం తను చూసిన అమ్మాయేనా అని అనిపిస్తుంది విజయ్కి. ముఖమంతా వడలిపోయి ఏడవడంతో కళ్ళు ఉబ్బి ఎర్రగా మారి వెక్కిళ్ళు పెడుతున్నట్టుగా ఉంది. వెంటనే విజయ్ ఆమె చేతిలో చెయ్యి వేసి చిన్నగా పైకి లేపుతూ కింద పడ్డ ఆమె ఓణీని తీసి ఇస్తాడు. ఓణీ తీసుకుని పైన వేసుకున్న ధరణికి వెనక భాగంలో చినిగి ఉండటం గుర్తొచ్చి భయంగా చూస్తుంది విజయ్ని. తను ఎందుకు రావడం లేదో తెలియని విజయ్ ఆమె వెనకాలే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో ఆమె బ్లౌజ్ చినిగి లోపల వేసుకున్న స్ట్రిప్ కనబడుతుంది. సగం నగ్నంగా ఉన్న ఆమె వీపుపై లాగడం వల్ల గుచ్చుకున్న గోర్ల గుర్తులు ఎర్రగా కనబడుతుంటే విజయ్ పిడికిలి బిగుస్తూ ఉంది. వెంటనే తన షర్ట్ తిప్పి ఆమె చేతికి ఇచ్చి వెనక్కు తిరుగుతాడు. విజయ్ ఇచ్చిన షర్ట్ వేసుకుంటుంటే సగం పైగా చినిగిన జాకెట్ లూజ్ అయ్యి జారి కింద పడుతుంది. వెనక్కి తిరిగి చూసిన విజయ్కు బ్లౌజ్ లేకుండా కేవలం ఇన్నర్ మాత్రమే ఉండి తన షర్టు వల్ల ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్న ఎదభాగం స్పష్టంగా కనబడుతుంటే ఓణీని తీసి ఆమె చుట్టూ కప్పుతాడు. ఏ భావం లేకుండా అలా కప్పుతున్నంతలో ధరణి అని గట్టిగా వినపడుతున్న వాయిస్కు ఒక్కసారిగా భయంగా చూస్తుంది ధరణి. విజయ్ కూడా అటువైపు తిరగడంతో ఎదురుగా ధరణి వాళ్ళ నాన్న ఉన్నారు. ఆవేశంగా అరుస్తూ విజయ్ని అలా షర్టు లేకుండా ధరణితో కలిసి ఒకే గదిలో ఉండటం చూసి కోపంగా ధరణిని కొట్టడానికి ముందుకు వచ్చి చెయ్యి పైకెత్తి కొట్టబోతుండగా ఆ చేతిని పట్టుకుని ఆపేస్తాడు విజయ్. మీరేం చేస్తున్నారో తెలుస్తుందా? బేస్ వాయిస్తో సీరియస్గా అంటాడు విజయ్. విజయ్ మాటకు అతని వైపు చూసి నా కూతురు ఎవరితోనో గదిలో కులుకుతోంది అని పెళ్లి మండపం మొత్తం కోడై కూస్తుంటే ఒక్క తండ్రిగా నా బిడ్డ ఎటువంటిదో తెలిసినా అది నిజం కాదని వచ్చిన నాకు ఇక్కడ అది అని ధరణిని చూస్తూ నీతో ఒకే గదిలో ఇలా బట్టలు కూడా సరిగా లేకుండా అని చెప్తూ ఇక చెప్పలేక మౌనంగా ఉండిపోతారాయన. ఒక ఆడపిల్ల తండ్రిగా ఆయన పడుతున్న ఆవేదన తెలుస్తుంది విజయ్కు. ప్లీజ్ ముందు నేను చెప్పేది వినండి, తర్వాత మీరు మీ అమ్మాయిని జడ్జ్ చేయండి అంటూ ఆయన్ని ఆపి ప్యాంట్ పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకొని కిషోర్ని సౌమ్యాన్ని రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పటికే సగం ఊరు మొత్తం ప్రతాప్ చెంచాగాళ్ళు రేపిన పుకార్లు ఊరంతా వ్యాపిస్తాయి. ధరణి ప్రతాప్ బలవంతం చేయబోతుండగా వాడి మనుషులు ధరణి ఎవరితోనో గదిలో ఉందని చెప్పి అందరూ వచ్చేసరికి వాళ్ళు ఇద్దరు ఒకే గదిలో ఏ పరిస్థితిలో ఉన్నా అది చూసిన వారంతా ధరణిని ప్రతాప్కి ఇచ్చి పెళ్లి చేస్తారని, మధ్యలో ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని బెదిరించమని చెప్పి వాడి మనుషులకు పురమాయిస్తాడు ప్రతాప్. ధరణి సుమతి ఇంటికి వెళ్ళడం మేడ మీద నుండి చూసిన విజయ్ తను ఎంతసేపైనా రాకపోవడంతో సుమతి ఇంటికి వస్తాడు. అప్పుడే ధరణి గట్టిగా అరవడంతో తను మేడపై ఉందని అక్కడికి వచ్చిన విజయ్కు ఒక గదిలో లాక్ చేయడంతో అనుమానం వచ్చి డోర్ బలంగా తన్నేసరికి అది విరగడం, అప్పుడే ప్రతాప్ను చూడటం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రతాప్ ప్లేస్లో విజయ్ ఉండటం తెలియని వాడి మనుషులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేస్తూ ఊరంతా చాటింపు వేస్తారు ధరణి గురించి. అది విని వస్తారు ధరణి నాన్నగారు భయంగా. ఊరంతా రేగిన ఒక అమ్మాయి మీద నింద, అది కూడా ఆ ఊరికి సంబంధం లేని వ్యక్తి అని తెలిసి అమ్మలక్కలు చెవులు వాచిపోయేలా ఊపందిస్తే ఒక ఇంటి పరువు, ఆడపిల్ల జీవితం వెరసి ఆ ఇంటి కుటుంబ గౌరవం మిగతా వారందరికీ టైం పాస్గా మాట్లాడుకునే అంత మామూలు విషయం. ధరణిని సౌమ్య రాధికలు తన రూమ్కి తీసుకెళ్లి తనకు స్నానం చేయించి కాలికి మందు వేసి కట్టుకడతారు. అసలు ప్రాణం లేని బొమ్మలా మారిన ధరణి ఏడుస్తూ అలాగే కూర్చుని ఉంటుంది బెడ్ పైన. సౌమ్య రాధిక ఎంత ఓదారుస్తున్నా తన మనసులోని బాధను తగ్గించలేకపోతారు. సుమిత్ర గారైతే కూతుర్ని అలా చూసి బాధపడటం తప్ప ఇంకేం చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటారు.
విజయ్ ధరణి నాన్నగారిని, అన్నని ఇంకా కిషోర్లకు అస్సలు జరిగిందంతా చెప్పి ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాడు. అది విని కిషోర్ షాక్ అయితే ధరణి నాన్నగారికి ఏం మాట్లాడాలో తెలియక కొడుకుని చూస్తూ ఉంటాడు. రమేష్ సరే అన్నట్టుగా చెప్తాడు. సరే బాబు, ఒకసారి ధరణితో మాట్లాడి వస్తాను అంటారు ఆయన. మీరు వద్దు, నేనే మాట్లాడతాను అంటూ ధరణి ఉండే గదికి వెళ్తాడు విజయ్. విజయ్ రావడంతో ఆశ్చర్యంగా చూస్తారు సుమిత్ర గారు, సౌమ్య, రాధిక. నేను ధరణితో ఒంటరిగా మాట్లాడాలి అంటాడు విజయ్. మిగతా ముగ్గురు సైలెంట్గా బయటకు వెళ్తే రామకృష్ణయ్య గారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. లోపలికి వచ్చిన విజయ్ డోర్ లాక్ చేస్తూ ముందు ఉన్న ధరణిని చూస్తాడు. మోకాలలో తలను పెట్టుకుని 2 చేతులు ముడుచుకొని కూర్చొని తన జీవితం ఎటువైపు పోతుందో తెలియక మౌనంగా తనలో తనే రోధిస్తుంది. విజయ్ వచ్చింది కూడా తెలియక ధరణి అంటూ ప్రేమగా పిలుస్తాడు. తీయని అతని గొంతు నుండి వినిపించిన తన పేరు విని ప్రాణం వచ్చినట్టుగా చిన్నగా తలెత్తి చూస్తుంది. కళ్ళ నిండా నీళ్లతో, గుండె నిండా బాధతో ఉన్న ధరణిని చూస్తూ ఆమె దగ్గరకు వెళ్తాడు. తను భయపడిందనడానికి గుర్తుగా గదిలో కూడా డ్రెస్కి ఒంటి నిండా కప్పుకున్న చున్నీ వణుకుతున్న ఆమెను దగ్గరకు వస్తున్న విజయ్ని చూసి మెల్లగా బెడ్ దిగి లేచి నిల్చుంటుంది. ధరణికి దగ్గరగా వచ్చి తనకు ఇంచు దూరంలో నిలబడి ఉంటాడు. అతన్ని చూసి తల దించేస్తుంది. ఆమె రూపాన్ని తన మదిలో ముద్రించుతూ మొదటిసారి ధరణిని గుడిలో చూసిన దగ్గర నుండి ఆమె తన కళ్ళకు కనబడిన ప్రతిసారి తన మదిలో రేగిన అలజడి గుర్తొచ్చి సన్నటి నవ్వు చేరుతుంది అతని పెదవులపై. ధరణి అని పిలుస్తాడు మళ్ళీ. నెమ్మదిగా తలను పైకెత్తి చూసిన ధరణికి విజయ్ ముఖంలో ఆమె ఎప్పుడూ చూడని భావం ఏదో కనబడుతుంటే అది ఎందుకో తెలియక అయోమయంగా చూస్తుంది. ఆమె కాటుక కళ్ళను చూస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళి సూటిగా తన కళ్ళలోకి చూస్తూ విల్ యూ మ్యారీ మీ ధరణి అంటాడు. విజయ్ కళ్ళలోకి చూస్తూ ట్రాన్స్లో ఉన్న ధరణికి అతను అసలు ఏమన్నాడో అర్థం అవ్వక అలాగే నిలబడి ఉంటుంది. విజయ్ చిన్నగా నవ్వుతాడు ఆమెను చూసి. అతని నవ్వుకు స్పృహలోకి వచ్చిన ధరణిని చూసి పెళ్లి చేసుకుంటావా నన్ను అని మళ్ళీ అడుగుతాడు. ఆ మాటకు ధరణి అయోమయంగా ఆశ్చర్యంగా చూస్తుంటే తననే చూస్తూ ఉంటాడు విజయ్. ధరణికి కళ్ళ నిండా నీళ్లు వస్తాయి. నిన్ను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను ధరణి. నేను ఇండియా వచ్చిన రోజు, ఆ రోజు ఉదయం గుడిలో నువ్వు దేవుని ఎదురుగా కూర్చొని పాడుతుంటే నీ వెనుక ఉండి ఆ రోజు డాడీకి క్యూర్ అవ్వాలని కోరుకుంటూ నా ముందున్న నిన్ను చూశాను. నీ ఫేస్ కనబడలేదు ఆ రోజు అంటున్న విజయ్ని చూస్తున్న ధరణికి తనకు కూడా ఆ రోజు జరిగింది గుర్తొస్తుంది. మళ్ళీ నిన్ను ఎప్పుడు చూశానో తెలుసా అంటూ అతను చెప్తుంటే తనకే తెలియకుండా అతని మాయలో ఉండి అలా వింటుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తనని చూడటం, ఆశ్రమంలో నాట్యం చేస్తున్నప్పుడు అతనికే తెలియకుండా ఆమె వెనకాలే వెళ్ళడం, రెస్టారెంట్లో ఆమె పాడుతూ పడిపోతుంటే ఆమెను పట్టుకున్నప్పుడు, ఇంట్లో తను ఏదో బాధపడుతూ వేస్తున్న డ్యాన్స్ చూసి అతని మనసులో కలిగిన అలజడి, తను ఊరికి వచ్చే ముందు కూడా గుడిలో కోనేటి దగ్గర తనను చూస్తూ కలిగిన భావం. నువ్వు నా కంటికి కనబడని ఒక్కరోజు నేను అర్థం చేసుకున్నా ధరణి, నా మనసులో నీ మీద ఉన్నది ప్రేమ కంటే ఎక్కువగా ఉన్న ఆరాధన అని. కానీ ఎందుకో నీకు చెప్పలేక నా గుండెల్లో దాచేశాను. వాటిని ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో చెప్తానని అనుకోలేదు. ఒకవేళ ఈ సిచ్యువేషన్ రాకపోయి ఉంటే ఇంకెప్పుడు నీకు చెప్పేవాడిని కాదేమో. ట్రస్ట్ మీ ఇక్కడ అంటూ గుండెల్లో చూపిస్తూ పెట్టుకుని చూసుకుంటా నిన్ను. నా ప్రాణం ఉన్నంత వరకు వదిలిపెట్టను అంటూ అతను చెప్తుంటే చప్పున అతని నోటిపై చెయ్యి అడ్డం పెడుతుంది. ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను అంటూ తన చేతిని తీస్తూ చెప్తుంటే విజయ్ ధరణి చేతిని పట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. ఆ క్షణం ఇంకేది గుర్తు రావడం లేదు తనకి. అతనికి తన మనసు అర్పిస్తూ ఆ అని అంటూ కళ్ళార్పుతూ సిగ్గుతో తల దించేస్తుంది. ఆమె అంగీకారం తెలిపిన మరుక్షణం ధరణిని గట్టిగా హక్ చేసుకుంటాడు విజయ్. కళ్ళు రెండు మూసి అతని కౌగిల్లో ఉండే ప్రేమకు ఆమె పరవశిస్తూ కళ్ళలో నుంచి కారే కన్నీళ్లను అదుపు చేయాలని అనుకుంటున్నా అవి ఆనందంతో వస్తున్నవి అని తెలిసి అతని చుట్టూ చేతులు వేస్తుంది. ఆమె నుంచి వస్తున్న ప్రతిస్పందన అతనిలో ఆనందం కలిగిస్తుంటే ఒక చెయ్యి ఆమె నడుము చుట్టూ వేసి ఇంకో చేతితో ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి వణుకుతున్న లేలేత గులాబీ రేకులా ఉన్న ఆమె ఆదరాల వైపు చూస్తూ వాటిని అందుకోవడానికి ముందుకు వస్తూ ఆమెను చూస్తాడు. అతని చూపులలో భావం అర్థమై బిడియంగా చూస్తూ కళ్ళని ఆర్పుతూ తన అనుమతి ఇస్తుంది. ధరణి ఒంటికి ఉన్న చున్నీ తీసేస్తూ ఆమెను మరింత గట్టిగా తనకేసి అదుముకుంటూ తేనెలూరే ఆమె పెదవులను తన పెదవులతో ఒకటి చేస్తాడు. నీకు నేనున్నాను అనే భరోసాని, కడ వరకు నీతోనే నా జీవితం అని నమ్మకాన్ని ఇస్తూ మొదటి ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం ఎదురైనా నిన్ను విడవను అని
తన మనసులోనే బలంగా అనుకుంటున్న విజయ్ ఫీలింగ్స్ని ముద్దులోని తీవ్రతను పెంచుతూ ఆమెకు తెలియజేస్తాడు. ముద్దులోని గాఢత పెరుగుతుంటే ఊపిరి తీసుకోవడం కష్టమవుతున్న ధరణికి తన ఊపిరిని అందిస్తూ మెల్లగా వదులుతాడు. సిగ్గుతో తల వాల్చేస్తున్న ధరణిని తనలోకి పొదువుకుంటూ ఆమె నుదుటిపై మళ్ళీ ముద్దును అద్దుతూ, ఇంకో ½ అవర్లో ముహూర్తం ధరణి, సౌమ్యను పంపిస్తాను, రెడీ చేస్తుంది, ఆమె జుట్టుని కిస్ చేస్తూ చెప్పి దూరం జరుగుతాడు.